తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో గిరిజనుల దగ్గర సేకరించినటువంటి అటవీ ఫలసాయాలు మేము కొంటామండి. అసలు జీసీసీ 3 ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ దగ్గర గిరిజన దగ్గర నుంచి కొండల్లో ఉన్నటువంటి ట్రైబల్ దగ్గర మేము అటవీ ఫలసాయాలు సేకరించి వాళ్ళకి గిట్టుబాటు ధర ఏర్పాటు చేసి అవి కొని మేము బహిరంగ మార్కెట్లో మేము అమ్ముతామండి. రెండోదేమో వాళ్ళకి నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, పంచదార, ఈ కిరసనాలు, ఉప్పు ఇలాంటివన్నీ కూడా అతి తక్కువ ధరలకు మేము వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం. మూడోదేమో వాళ్ళకి వ్యవసాయ రుణాలు కూడా మేము ఇస్తామండి. అతి తక్కువ వడ్డీకి మేము సప్లై చేసి మళ్ళీ వసూలు చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రధాన ఉద్దేశాలు 3 అనమాట జీసీసీ. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉంటాయి సార్. మేము ఎక్కువ చింతపండు, షీకాయ, కొండ చీపుర్లు, తేనె, మన ఇలాగ కరక్కాయలు, గానుగ పప్పు, కొంకుడుకాయలు, ఇవన్నీ ముఖ్యమైన అటవీ ఫలసాయాలు. ఇవి మేము మా ఏజెన్సీ రంపచోడవరంకే 50-60 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళి కొండల్లో చేస్తామండి. ఆ ట్రైబల్ దగ్గరికి వెళ్ళి కొంటాం మేము. వాళ్ళు సేకరిస్తారండి. మళ్ళీ ఆర్ఎండిని మేము తయారు చేస్తాం అండి. ప్రాసెస్ చేసి ఇప్పుడు తేనె ఉందండి, మేము అక్కడ కొనుగోలు చేసి తీసుకొచ్చి రాయమండ్రిలో ప్రాసెస్ అయినట్టుంది. అక్కడ మళ్ళీ బాటిలింగ్ చేసి ఇలాగా రిటైల్ చేసి అమ్ముతాం. మేము కేజీకి అక్కడ 120 రూపాయలు ఇస్తున్నామండి. పచ్చి తేనె, రా మెటీరియల్. అది మేము తీసుకొచ్చి రాయమండ్రి తీసుకొచ్చి అది ప్రాసెస్ చేస్తే అది 60-70% వస్తుందండి. ఉన్నదంతా రద్దుపోతుంది. దాని మీద బాటిలింగ్ ఛార్జీ అవన్నీ వేసుకుని మేము ఇలా రిటైల్ చేసి పెడతా ఉంటాం. సబ్సిడీ అంటే ఏముండదు, సబ్సిడీ ఏముందండి. మాకు లాభం అంతా మేము ఆశించమండి. కొన్న రేటు మీద ఖర్చులు పోను సేమ్ అదే రేటు మీద వచ్చేలా మేము చేస్తాం. దానికంటే 240 రూపాయలు లీటర్ పడుతుందండి. జిల్లాలో మొత్తం 117 గ్రామాలు ఉన్నాయి సార్. మేము అప్పులు ఇచ్చే గ్రామాలు. అందులో లబ్ధిదారులు 440 మంది అండి. అంటే పంటలో వరి, జొన్న, కంది, ఈ కూరగాయలు వీటికి ఇస్తామండి. ఈ సంవత్సరంలో మొత్తం 1037 ఎకరాలకే 440 మందికి ఇచ్చామండి. 20 లక్షలు ఇచ్చాం సార్. మేము వాళ్ళ పంటలు పండిన తర్వాత వాళ్ళ పంటల ద్వారా వచ్చినాయి కానీ, లేకపోతే వ్యవసాయం కాకుండా అటవీ ఫలసాయాలు, కొంకుడుగాయలని, చింతపండు అని, షీకాయ తెస్తారండి. వాళ్ళ దగ్గర అమ్ముకొని మాకు కట్టవలసిన డబ్బులు కట్టేస్తారండి.